ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ పైన బాంబుల వర్షం కురవడం పశ్చిమాసియాలో మరింత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ట్రంప్ వార్నింగ్ తర్వాత ప్రపంచం ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతుంటే సరిగ్గా అదే జరిగింది. హార్మోజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం యాక్షన్లోకి దిగిందా? డెడ్ లైన్ ముగిసిన వెంటనే ట్రంప్ అన్నంత పని చేశాడా? ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా జరిగిన భయంకరమైనటువంటి వైమానిక దాడులు ఇప్పుడు పశ్చిమాసియాను వణికిస్తున్నాయి. ఈ దాడుల్లో 13 మంది సజీవదహనమయ్యారు. ఒకవైపు పౌరుల నివాసాలు, మరోవైపు యూనివర్సిటీలు, గ్యాస్ పైప్ లైన్ల లక్ష్యంగా జరిగిన ఈ దాడులు చూస్తుంటే ఇరాన్ను ఆర్థికంగా మానసికంగా దెబ్బతీసే భారీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది నిజంగా ట్రంప్ పనేనా లేక ఇజ్రాయెల్ హస్తం ఉందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్ నగర వాసులు గాఢ నిద్రలో ఉన్నారు. కానీ ఆ నిద్రను శాశ్వత నిద్రగా మారుస్తూ ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిసింది. టెహ్రాన్ను నైరుతి దిశలో ఉన్నటువంటి బహరెస్తాన్ ప్రాంతంలోని ఒక నివాస భవనంపై అత్యంత ఖచ్చితత్వంతో వైమానిక దాడి జరిగింది. కళ్ళు తెరిచి చూసేలోపే 13 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. అక్కడ ఎటు చూసినా కూలిన భవనాలు, ఆహాకారాలు, నెత్తురోడుతున్న దేహాలు. ఈ దాడిలో ఇరాన్ ఒక్కసారిగా ఉలికిపడింది. ప్రాణ నష్టం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అక్కడి స్థానిక మీడియా చెబుతుంది.